అందరికీ నమస్కారం. నేను వచ్చే వరకు జోనల్ కమిషనర్ గారు వస్తున్నారని చెప్పేసి ఇమీడియట్లీ మెసేజ్ పెట్టడం జరిగింది. మెసేజ్ ఎందుకంటే ఫోన్ చేయలేని పరిస్థితి. ఆ సమయంలో జోనల్ కమిషనర్ గారు ముంగటున్నారు. వాళ్ళు ఏదేదో చెప్తున్నారని చెప్పేసి దానికోసం వాళ్ళు చెప్పకుండా నేను మెసేజ్ పెట్టిన ఎమర్జెన్సీ. కనీసము ఒక్కళ్ళు కూడా రాని పరిస్థితి. శ్రీకాంత్ 90 నంబర్ బూతు ఆయన ఉండే ఆయన వచ్చినాడు. కానీ ఇక్కడ వచ్చే వరకు ఈయన లక్ష్మీపతి అని అనేటైన మాజీ కార్పొరేటర్ గారి భర్త. ఆయన గవర్నమెంట్ ధనాన్ని ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటట్టు ఆయన చేసినాడు. ఎందుకంటే అక్కడ రోడ్డు గ్రేవ్యార్డ్ల రోడ్ ఒక జాగాలో ఈ గేట్ నుంచి ఆ గేట్కి రోడ్ వేయాల. అట్లా వేయకుండా ఒక భజన మండలి అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాన్ని ఏ ఒక్క డాక్యుమెంట్ లేకుండా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే దానికి కరెంట్ మీటర్ కూడా ఇప్పించడం జరిగింది. ఒక బొందలగడ్డ స్థలంలో ఆయన కరెంట్ ఎట్లు ఇప్పించిందో తెలియదు. వాళ్ళు ఏమనుకొని వస్తారంటే ఒక మ్యాప్ తయారు చేసిండ్రు, అది సజీవ సమాధి అని చెప్పేసి. అది సజీవ సమాధి కాదు, ఏం కాదు. అది వచ్చే వరకు ఖాళీ కబ్జా చేసుకొని అక్కడ కూర్చోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఇది హిందూ గ్రేవ్యార్డు. చిన్నపిల్లల్ని పెట్టడానికి ఆ గాంధీ హాస్పిటల్లో చనిపోయిన పిల్లలు ఎవరైతే 2 రోజుల పిల్లలు, 3 రోజుల పిల్లలు, లేకపోతే చిన్న పిల్లలు 15 ఏళ్ళ వరకు కంపల్సరీ మన హిందూ సనాతన ధర్మంలో బొంద పెడతారు. ఆ బొంద పెట్టే దాన్ని పట్టుకొచ్చి ఆ జాగా ఏడైతే బొందలు పెట్టే స్థలం ఉందో అక్కడ వచ్చే వరకు రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్ వేయడం తప్పు అని అంటే ఉల్టా నాకు ఇచ్చేసి ఈ ఎమ్మెల్యే గారు కానీ ఈ మాజీ కార్పొరేటర్ గారు కానీ ఈ రోడ్ని తీసుకుపోయి అలా భజన మండలి ముంగట రోడ్డు వాళ్ళకు సజావుగా మంచిగా చేసి పెట్టడం జరిగింది. దానికని చెప్పి నేను పోరాటం చేసిన. ఎందుకంటే నేను ఇది వచ్చే వరకు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్గా నాకు ఇవన్నీ మాట్లాడడానికి అధికారం ఉంది కాబట్టి. హిందూ శ్మశాన వాటిక ఇలా మరి దాదాపు 30-40 ఏళ్ళ నుంచి గోపాల్ దాస్ భజన మండలి 79వ పూజ. ఇప్పుడు 79వ పూజ. ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చేస్తారు. ఆధ్యాత్మిక భజనలు చేస్తారు. ఇలా కానీ పక్కకి ఆనుకొని మరి ముస్లింలు దర్గా కూడా ఉండడం జరిగింది. మరి ఇక్కడ మాజీ మంత్రి వారు ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు మరి ఇక్కడ లోకల్ వాళ్ళంతా కూడా మరి రోడ్ల కోసం అడిగారు. మరి అట్లనే వాటర్ పైప్ లైన్స్ కోసం అడిగారు. అయినప్పుడు అవన్నీ శాంక్షన్ చేసి వేయించడం జరిగింది. మరి ఇక్కడనే మరి డబుల్ బెడ్రూమ్లో రమేష్ అనే ఉండే వ్యక్తి మరి ఆ రోడ్లు తీసేయండి, అవన్నీ తీసేయారని చెప్పి కూడా ఇబ్బంది చేస్తున్నారు. మేము యాజ్ ఏ కార్పొరేటర్గా ఉండి గతంలో మరి మన ముస్లిం గ్రేవ్యార్డ్లో రోడ్లు వేపడం జరిగింది, మళ్ళీ పోల్ వేపడం జరిగింది, స్ట్రీట్ లైట్ వేపడం జరిగింది. మరి అదేవిధంగా క్రిస్టియన్ గ్రేవ్యార్డ్లో కూడా రోడ్లు వేపడం జరిగింది, స్ట్రీట్ లైట్ వేపడం జరిగింది. అదేవిధంగా మన హిందూ గ్రేవ్యార్డ్లో కూడా మరి అదేవిధంగా మరి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ వేపడం చేస్తే ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇక్కడ పక్క ఉండే గ్రేవ్యార్డ్లో కూడా చిన్న పేపర్ దుకాణం పెట్టేసి మరి అందరికి ఇబ్బందికరంగా చేస్తున్నారు. మరి అటువంటి జాగాలన్నీ కూడా మన మున్సిపల్ ప్రభుత్వం కూడా మరి ఆ జాగాలన్నీ కూడా అడాప్ట్ చేసుకొని అది క్లీన్ చేసి వైకుంఠ రామాలు అవి నిర్మాణం చేస్తే బాగుంటుంది. మరి వేరే వాళ్ళు కూడా అట్లా మిస్యూజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి.